మైక్రోమీటర్ చూపిస్తాం. ఇవి వచ్చేసి కంపెనీలో వాడే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ టోటల్. మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇది మైక్రోమీటర్ అంటాం. ఇది డిజిటల్ వెర్నియర్ క్యాలిపర్, మామూలు వెర్నియర్ క్యాలిపర్, అవుట్ సైడ్ క్యాలిపర్, ఇది వచ్చేసి ఇన్సైడ్ క్యాలిపర్, స్టీల్ రూల్ మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్క స్టీల్ రూల్. ఈ స్టీల్ రూల్ ఇన్సైడ్ క్యాలిపర్ అనేది ఒక అబ్జెక్ట్ని లోపల బోర్లో కొలవడానికి ఉపయోగిస్తుంటాం. జాబ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఇది అనేది ఓడిలో కొలవడానికి ఉపయోగిస్తాం. ఇది పాత రకం, పాతవి. ఇది అనేది పాతది. ఇట్లా పెట్టి చూసిన తర్వాత మళ్ళీ స్కేల్లో పెట్టి ఎంత ఉందని కొలిసేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం అప్డేట్ అవుతుంది డిజిటల్లో. మనకి ఇట్లా చూడడంతోనే ఇక్కడే రీడింగ్ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి, ఎంత ఉందనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లనే ఈ ఆబ్జెక్ట్ ఇది వచ్చేసి పిచ్ గేజ్. మనం ఒక్కొక్క వర్క్షాప్లో ఒక్కొక్క లేట్ మెషిన్స్ ఉన్నాయి. శ్రీరాంపూర్ వర్క్షాప్ కానీ, బెల్లంపల్లి వర్క్షాప్ కానీ, మందమారి వర్క్షాప్ కానీ, ప్రతి వర్క్షాప్లో కూడా లేట్ మెషిన్స్ ఉన్నాయి. మనం ఏదైనా కంపెనీస్, బోర్డ్స్, షాప్లో మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అట్లా ఇది థ్రెడ్ కావాలి మనకు అన్నప్పుడు ఈ థ్రెడ్ పిచ్ ఏదైనా ఉందో ఇందులో చూసుకొని ఆడ కోడింగ్ ఇచ్చుకొని మిషన్ పైన ఈ థ్రెడ్ వేస్తాం, ఇది తయారు చేసుకుంటాం, కంపెనీ ప్రొడక్షన్ తయారు చేస్తాం. ఇక్కడ చిన్న థ్రెడ్ ఉంది, ఇక్కడ ఈ నట్టు ఉంది కదా, నట్టు కావాలి, చిన్నది కావాలి, పెద్దది కావాలి, ఇందులో చూసుకొని పిచ్ గేజ్లో చూసుకొని మనం తయారు చేసి కంపెనీ ప్రొడక్షన్కి ఇస్తాం. ఇన్కేస్ మీకు దిమ్మ ఉంటుంది కదా, దాన్ని కొనడానికి కూడా ఈ చిన్న స్క్రూ ఇది సంబంధం కనబడుతుంది కానీ ఈ ఆబ్జెక్ట్లో ఉంటాయి. చిన్నవి అంత చిన్నవి కూడా మనకు ఉపయోగిస్తూ ఉంటాం.